హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అదేంటి అనుకుంటున్నారా? నైట్ మిగిలిపోయిన చద్దన్నంతో ఈవినింగ్ స్నాక్స్ కి పకోడీ లాగా మరమరాల్లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మగారు ఇలాగనే చేసి పెట్టేవాళ్ళండి. మేము చాలా ఇష్టంగా అయితే తినేవాళ్ళము అండ్ చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా రాత్రి మిగిలిపోయిన అన్నం ఒక గిన్నెలో అయితే పొడి పొడిలాగా చేసుకొని ఇలా మీకు చూపిస్తున్న విధంగా అయితే గడ్డలు లేకుండా ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుని అయితే వేసుకుంటే సరిపోతుంది రైస్లోకి. అలాగే 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసి వాటర్ వేయకుండా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి తడితోనే ఇలా బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టి అందులోకి రిఫైన్ ఆయిల్ అయితే వేస్తున్నా అండి. ఎందుకంటే ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా మసాలా కలిపిన రైస్ నైనా నూనెలో వేగనిచ్చినా పర్వాలేదు, లేదా పకోడీలా చేసుకున్నా కూడా ఆయిల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మొత్తం లో ఫ్లేమ్ మీద మాత్రమే వేగనివ్వాలి, లేదంటే మాడిపోతుంది. ఫ్లేమ్ మీద చేసుకొని తీసేస్తే సరిపోతుంది. ఇది తినడానికి చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ కి ఈ రైస్ పకోడీలు. అలాగే నైట్ మిగిలిపోయిన అన్నంతో ఇంకొక రెసిపీని కూడా మీకు చేసి చూపించబోతున్నాను. అది ఎలాగో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. మీకు చూపిస్తున్న విధంగా మిగిలిపోయిన రైస్ మొత్తం ఒక ప్లేట్ లో అయితే తీసుకొని రైస్ మొత్తం ఇలా పొడి పొడిగా అయితే చేసుకోవాలి. ఇలా పొడి చేసిన రైస్ ని గాలికి గాని ఎండలో గాని 2 రోజులు ఎండబెడితే ఇలా బాగా డ్రై అయితే అయిపోతుంది. ఇలా డ్రై అయిన రైస్ ను బాగా హీట్ ఆయిల్ లో వేసుకుంటే ఇలా మీకు చూపిస్తున్న విధంగా మరమరారులాగా వస్తాయి. ఈ డ్రై రైస్ ను ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేయాలండి, అప్పుడే మరమరాలులాగా వస్తాయి. ఆయిల్ హీట్ తక్కువగా ఉంటే రాదు. ఇలా డ్రై రైస్ మరమరాల్లాగా వేగిన తర్వాత తీసేయాలి. ఈ అన్నం మరమరాల్లోకి కొద్దిగా ఉప్పు కారం వేసుకొని తిన్న స్నాక్స్ కి చాలా బాగుంటుంది. ఇది ఉప్పు కారం వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ 2 రెసిపీస్ ని చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై అయితే చేసేసేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అని చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి టేస్టీ వంటల కోసం మన A9 కుకింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.